వృశ్చిక రాశి వారికి ఆగస్టు 11వ తేదీ సోమవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున ఒక స్త్రీ వలన జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ స్త్రీ ఎవరు? రేపటి రోజున మీకు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి? ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది? అలాగే రేపటి రోజున మీకు ఆదాయం, ఆరోగ్యం, విద్య, వృత్తి, వ్యాపారం, నరదిష్టి, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి తెలుసుకుందాం. ముందుగా వ్యక్తిత్వం గురించి తెలుసుకుంటే కనుక ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా ముందుండేవారండి. వీరు చెయ్యాలి అనిపించింది అంటే ఇప్పుడు మాకు చెయ్యాలి అనిపిస్తే తప్పకుండా ఫిక్స్ అయిపోతారనమాట. ఒక ప్లాన్ అనుకుంటే అది చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారనమాట. ఖచ్చితంగా ఆ పనిని సక్సెస్ చేసేంత వరకు విడువరని చెప్పుకోవచ్చు. పట్టు విడువని విక్రమార్కుడు అంటారు కదా, అలా అనమాట. ఒక ఫైర్ అనేది వీరి కళ్ళల్లో ఎప్పుడు కూడా ఉంటుందండి. ఏ పనైనా మొదలు పెట్టడానికి వీరు అసలు భయపడరు అనమాట. చాలాసార్లు చాలా స్పీడ్ వల్ల కొంచెం అంటే ఆలోచించక ముందే నిర్ణయం తీసుకోవడం కూడా చేస్తారు. స్నేహితుల విషయంలో వీరు చాలా ఎప్పుడు కూడా ఆప్యాయతను చూపిస్తూ ఉంటారనమాట. మధ్యలో అనేది వదిలేయరు. ప్రతి బంధం వస్తే వెనకడుగు వేయడం వీరికి స్టైల్ కాదనమాట. సింపుల్గా చెప్పాలంటే వీరు జీవితం అంటే ఓ పోటీ, నేను ఫస్ట్ అనే యాటిట్యూడ్ ఎప్పుడు కూడా వీరిలో ఉంటుంది. పాజిటివ్ లక్షణాలు, ధైర్యం, స్పష్టత, లీడర్షిప్ స్కిల్స్, జాగ్రత్తలు, ఓపిక, సహనం పెంచుకోవాలి. ఎందుకంటే అందరూ తమ స్పీడ్లో రారు కాబట్టి. మొత్తం మీద ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సాహసంతో పాటు ఎప్పుడు కూడా ధైర్యం కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. రేపటి రోజున సోమవారం రోజు మీకు డబ్బుకు సంబంధించిన శుభవార్తలు తప్పకుండా రావచ్చండి. ముఖ్యంగా ఎవరో మీకు ఇవ్వాల్సిన బకాయి ఇప్పుడు క్లియర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. పాత అప్పు తిరిగి రావచ్చు, లేదా మీరు చేసిన ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎప్పుడు కూడా మీకు లాభం అనేది రావచ్చు అనమాట. కుటుంబ ఖర్చులకు, వ్యక్తిగత అవసరాలకు సరిపడా నిధులు అందుబాటులో ఉంటాయండి. ఈరోజు మీ చుట్టూ కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా పరిచయస్తులు లేదా సహచరులు మీ పనిలో అనవసరమైన జోక్యం అయితే చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించడం లేదా మీ పనిలో ఆలస్యం చేయించే పరిస్థితులు రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో శాంతంగా ఉండి వాదనల్లో పడకుండా జాగ్రత్త పడండి. ఈరోజు మీ పరిచయాల్లో ఉన్న ఒక స్త్రీ మీ మాటలను తప్పుగా అర్థం చేసుకొని లేదా తారుమారు చేసి ఇతరులకు చెప్పే అవకాశం కూడా ఉంటుంది. చిన్న విషయంలో పెద్ద సమస్యగా మార్చి మీ ప్రతిష్టకు హాని కలిగించే ప్రయత్నం కూడా చేయవచ్చండి. ఈరోజు మీ మాటలు, ప్రవర్తనలో జాగ్రత్త వహించండి. ఈరోజు ఆరోగ్యం సాధారణంగా స్థిరంగా ఉంటుంది, కానీ అలసట, నిద్రలేమి వంటి చిన్న సమస్యలు తప్పకుండా కలగవచ్చు అనమాట. ముఖ్యంగా ఉదయం నుంచి పనుల్లో బిజీగా ఉంటే మధ్యాహ్నం తర్వాత శరీరానికి విశ్రాంతి అనేది చాలా అవసరంగా ఉంటుంది. తగినంత నీరు తీసుకుంటూ ఉండండి. ఎప్పటికీ సరైన సమయానికి ఆహారం అనేది తీసుకుంటూ ఉండండి. ఈరోజు వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయండి. పాత కస్టమర్లతో మళ్ళీ సంబంధాలు మెరుగుపరుచుకునే అవకాశం కూడా ఉంటుంది. చిన్న పెట్టుబడులు చేసినా మంచి ఫలితం రావచ్చు, కానీ కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టేటప్పుడు కాంట్రాక్ట్ షరతులను బాగా పరిశీలించండి. ఈరోజు మీరు ఎదుర్కొన్న గత కొన్ని రోజుల వాగ్వాదాలు తగ్గుముఖం పడతాయండి. ఒకరినొకరు వినే ప్రయత్నం చేయడం ప్రారంభిస్తారు. కుటుంబంలో పెద్దవారి సలహా లేదా ఒక స్నేహితుడు మధ్యవర్తిత్వం వల్ల పరిస్థితి మృదువుగా మారుతుంది. సాయంత్రం కలిసి గడిపే సమయం మరలా సాన్నిహిత్యం పెంచుతుంది. ఈరోజు మీకు కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి కూడా పెరుగుతుంది. పాఠాలు చదివేటప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేది తగ్గించుకోండి. గుర్తుంచుకోండి, సక్సెస్ అనేది ఒక్క రోజులో రావడం కాదు. ప్రతిరోజు చిన్న ప్రయత్నాల ఫలితం క్రమం తప్పకుండా చదివితే ఫలితాలు తప్పకుండా వస్తాయి. ఈరోజు సోమవారం కాబట్టి తప్పకుండా శివుడిని ఆరాధించండి. ఉదయం సూర్యోదయ సమయంలో తూర్పు దిశగా నిలబడి అరుణ మంత్రం లేదా ఓం సూర్యాయ నమః అని 11 సార్లు లేదా 21 సార్లు జపించండి. ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, సానుకూల శక్తి పెరుగుతుంది. ఈ యొక్క సోమవారం రోజు పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తవడానికి చాలా మంచి సమయం అండి. మీరు ఎప్పటి నుంచో వాయిదా వేసిన పని లేదా అడ్డంకులు ఏదైనా కానీ ప్రాజెక్ట్ ఇవి సాఫీగా ముగుస్తాయన్నమాట. కార్యాలయంలో ఉన్న వారికి మేనేజ్మెంట్ నుంచి సహాయం లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్లు రావడం లేదా పాత కస్టమర్లతో మళ్ళీ డీల్ క్లోజ్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతుంది. మీ పని నెమ్మదింపే ప్రయత్నం కూడా చేయవచ్చు. మీరు చెప్పిన మాటలను తారుమారు చేసి ఇతరులకు చెప్పే పరిస్థితులు కూడా రావచ్చు. ప్రత్యేకంగా ఆఫీసు లేదా వ్యాపారంలో మీ వెనక చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇంటి సమయంలో మీ మీద దృష్టి పెట్టి భావోద్వేగానికి లోనవ్వకుండా ఉండడం మంచిది. ఈరోజు ఒక స్త్రీ మీ ప్రగతిని ఆలస్యం చేసే పరిస్థితులు, అడ్డంకులు, మీ ప్లాన్ చేసిన పనులు అడ్డంకులు పెట్టడం ద్వారా మీ మధ్య ఉన్నటువంటి నమ్మకం తప్పకుండా అనుమానం కలిగించడం జరుగుతుంది. మీకు తెలిసిన విషయాలను, ముఖ్యంగా ఆర్థిక విషయాలను ఆమెతో పంచుకోవడం మానేయండి. ఈరోజు జీర్ణ సంబంధ సమస్యలు లేదా తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే భుజం, మెడ నొప్పులు తలెత్తొచ్చు. ప్లాన్ లేదా
ఫాస్ట్ ఫుడ్స్ లేదా పానీయాలు తీసుకోవడం నివారించండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. పాత బకాయిలు క్లియర్ అవ్వడం జరుగుతుంది. కొంతమందికి సరఫరా సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే ఈరోజు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక లావాదేవీలో జాగ్రత్త అవసరం. ఈరోజు మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి మీ భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారండి. మీరు కూడా సహనం చూపించి గతంలోని కోపాలను పక్కన పెట్టడం వల్ల వాతావరణం సంతోషంగా మారుతుంది. చిన్న సర్ప్రైజ్ లేదా ఒక మంచి మాట ఈరోజు సంబంధాన్ని మరింత దగ్గర చేస్తుంది. ఈరోజు మీ కష్టానికి ఫలితం కనిపించే రోజు. పరీక్షలు, ప్రాజెక్ట్ లేదా అసైన్మెంట్లో మంచి రిప్లై వస్తుంది. ఒక విషయం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇతరులతో పోల్చుకోకుండా నిన్నటి కంటే నేడు మెరుగ్గా ఉండడం విజయానికి నిజమైన మెట్టు. మీపై నమ్మకం ఉంచి ముందుకు సాగండి. సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరుడికి పూజించడం ఉత్తమం. ప్రత్యేకంగా గోరింటాకు లేదా పాలు సమర్పించి ఓం నమఃశివాయ అని జపించండి. దాంపత్య సంతోషం, మానసిక ప్రశాంతత, కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. సోమవారం రోజున మీకు డబ్బు వచ్చే మార్గాలు ఇంకా విస్తరిస్తాయి. ఊహించని చోటు నుండి లాభం రావచ్చు. ఒక పాత పరిచయం, స్నేహితుడు లేదా బంధువు ద్వారా ఆర్థిక సహాయం లభించే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు మీరు ఆర్థిక పరంగా చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయండి. పాత పేపర్ వర్క్ లేదా డాక్యుమెంట్స్ సంబంధించిన పనులు కూడా ఈరోజు సక్సెస్ అయితే అవుతాయి. ఈరోజు మీరు ఎదుర్కొనే ఇబ్బందులు ప్రధానంగా ఈర్ష్య కారణంగా వస్తాయి. మీరు సాధిస్తున్న విజయాలను చూసి కొందరు వ్యక్తులు అసహనం వ్యక్తం చూపవచ్చు. మీ ప్లాన్స్ గురించి అందరికీ చెప్పకుండా అవసరమైన వారికి మాత్రమే పంచుకోవడం చాలా మంచిది. అనవసరమైనటువంటి వాగ్వాదాలు, సోషల్ మీడియాలో డిబేట్స్ వేటి నుంచి దూరంగా ఉండడం ద్వారా ఆ రోజు ప్రశాంతంగా గడుస్తుంది. ఈరోజు ఆ స్త్రీ మీ విజయాన్ని చూసి ఈర్ష్యతో ప్రవర్తించే అవకాశం కూడా ఉంటుంది. మీరు సాధించిన పనిని క్రెడిట్ తానే తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. లేదా మీకు సంబంధించిన విషయాలను బయటపెట్టి మీకు ఇబ్బంది అనేది కలిగించవచ్చు అన్నమాట. ఈరోజు మీరు ప్రశాంతంగా కానీ స్పష్టంగా మీ హద్దులు నిర్ణయించుకోవాలి. ఈరోజు శరీరంలో శక్తి స్థాయి బాగానే ఉంటుంది, కానీ పాత గాయాలు, కీళ్ళ నొప్పులు మళ్ళీ గుర్తు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఉదయం తేలికపాటి వ్యాయామం, సాయంత్రం నడక చేయడానికి ఆరోగ్యానికి మేలు చేస్తుందండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానము లేదా మ్యూజిక్ వినడం మంచిది. ఈరోజు వ్యాపారంలో పోటీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మీ ప్లాన్స్ను గోప్యంగా ఉంచడం మంచిది. సప్లయర్స్తో మరియు పార్ట్నర్స్తో కొంచెం ఏదైనా కానీ రేపటి రోజున మీకు అవకాశం అనేది, అంటే ఏదైనా కానీ వ్యాపారంలో కానీ లేకుంటే మీ ప్లాన్స్ను గోప్యంగా ఉంచడం మంచిదండి. సప్లయర్లో లేదా పార్ట్నర్స్తో చిన్న అపార్థాలు రావచ్చు అనమాట. వాటిని శాంతంగా పరిష్కరించండి. కొత్త కస్టమర్లు వచ్చే అవకాశం ఉన్న వారిని నిలబెట్టుకోవడానికి అదనపు శ్రద్ధ అనేది పెట్టాలి. ఈరోజు భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం మరింత బలోపేతం అవుతుంది. కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం లేదా ఇంటి పనిలో సహకరించడం ద్వారా ఒకరినొకరు అండగా ఉన్నామనే భావన తప్పకుండా మీకు కలుగుతుంది. ఈరోజు మీరు చెప్పే ప్రేమపూర్వక మాటలు భవిష్యత్తులో గొడవలు తగ్గించడానికి దోహదం చేస్తాయి. ఈరోజు మీరు ఫోకస్గా ఉంటే కఠినమైన సబ్జెక్టులు కూడా సులభం అవుతాయి. చదువు అంటే బరువు కాదు, భవిష్యత్తుకు బలమని గుర్తుంచుకోండి. మీ కష్టాన్ని చిన్న చూపు చూడొద్దు. ఒక్కో పేజీ చదివేటప్పుడు మీ కలలకు దగ్గర అవుతున్నారని భావించండి. తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి లేదా హనుమంతుడిని పూజించడం శుభం. ఎర్రటి పుష్పాలు సమర్పించి ఓం హనుమతే నమః, ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః అని తప్పకుండా పఠించండి. ఓం శ్రీ వర్ధనాయ నమః, ఓం శ్రీ నమశివాయ అని తప్పకుండా ఇటువంటి మంత్రాలను జపించడం వలన మీకున్నటువంటి సమస్యలన్నీ, అలాగే ధైర్యం, శక్తి, శత్రు నివారణ కలుగుతుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి తప్పకుండా డబ్బు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. అవసరం లేని ఖర్చులు, స్నేహితుల ఒత్తిడితో చేసే ఆర్థిక లావాదేవీలు, అలాగే గోప్యమైన ప్లాన్లు బయట చెప్పడం తప్పదండి. తప్పించండి. స్నేహితుల మాటలు విని నిర్ణయాలు తీసుకునే ముందు మీకు మీరే ఆలోచించుకోండి. చూశారు కదండి, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున ఎలా ఉంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.